అభిమాన హీరో ఫ్లాప్ ఇస్తే నెట్టింట్లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోవటం మామూలు విషయం కాదు. ఫ్లాప్ ఇచ్చిన మన హీరోని వదులుకోలేం, మరోవైపు అవతలి వాళ్ళ కామెంట్స్ ని తట్టుకోలేం. ఆ బాధ ఎవరికి రాకూడదబ్బా అని మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా సీనియర్స్? రెట్రో సినిమా హిట్టా ఫ్లాపా అంటే పర్ఫెక్ట్ గా ఇది ఆన్సర్ అని చెప్పేవాళ్లు లేరు. రెట్రో విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది, అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ రిలీజ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. కానీ సినిమా అనుకున్నంత ఎక్కడ ఆడింది భయ్యా అంటూ నెట్టింట్లో ఇప్పటికీ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రయోగాలేంటి, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటి, పక్కా కమర్షియల్ సినిమా చేసుండొచ్చు కదా అంటూ సూర్యకి సలహాలిచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆయనకే కాదు, విక్రమ్కి కూడా ఇలాంటి సజెషన్సే మెండుగా వస్తున్నాయి. వీరధీర శూరన్ పార్ట్ 2 బాగానే ఉందనే మాట కాలీవుడ్లో వినిపించినా మనవాళ్లు మాత్రం హబ్బే ఏముంది అందులో అంటూ పెదవి విరిచేశారు. అంతకు ముందు చేసిన తంగలాన్ మాత్రమే కాదు, ప్రీవియస్ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. తమిళనాడులో విక్రమ్కి మన రవితేజకి కంపేర్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చేస్తున్న మాస్ జాతర రవితేజ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిందే. మాస్ మహారాజ్ కెరియర్ ఊపందుకున్నట్టే కనిపించిన రీసెంట్ ఫ్లాప్స్ తో మళ్లీ ఊబిలో పడ్డట్టయింది. అందులో నుంచి బయటపడాలన్న సంకల్పంతో కనిపిస్తున్నారు మాస్ మహారాజ్. ఇప్పుడు ఆయన హోప్స్ అన్నీ మాస్ జాతర మీదే ఉన్నాయి. సీనియర్ హీరో నాగార్జున కూడా సోలో హిట్ చూసి చాలా కాలం అయింది. రీసెంట్ గా కుబేర సక్సెస్ అయినా దాన్ని కూడా ధనుష్ అండ్ రష్మికతో పంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ తో నటిస్తున్న కూలీ నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుందనే నమ్మకం బాగా కనిపిస్తోంది అక్కినేని ఫ్యాన్స్ లో. ఇలాంటి సినిమాలు ఎన్నొచ్చినా సోలో హిట్ కోసం మాత్రం అక్కినేని ఫ్యాన్స్ వెయిటింగ్.